అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. మొదలు పెట్టుకుందామా? తెలివి లేని మంగమ్మ. దేవాపురంలో రంగయ్య, మంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రంగయ్య ఊళ్ళు తిరిగి వ్యాపారం చేస్తాడు. మంగమ్మ ఒట్టి అమాయకురాలు. రంగయ్య ఆమెకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉండేవారు. అయినా రంగయ్య ఆమెతో ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాడు. రంగయ్య కొంచెం దూరం ప్రయాణం మీద పోతూ ఊళ్ళో దొంగలు ఎక్కువయ్యారు, ఎవరితోనూ మాట్లాడొద్దు, మోసగాళ్ళు వస్తే పోకుండా పొగపెట్టు అన్నాడు. ఆ రాత్రి మంగమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె నిద్రపోతూ ఉండగా తలుపు ఎవరో బాదినట్లు వినిపించింది. నిద్రాభంగమయ్యింది. ఆమె లేచి తలుపు తెరిచిన మరుక్షణం 2 దొంగలు హడావిడిగా లోపలికి తోసుకొచ్చారు. వాళ్ల చేతుల్లో ఏవో మూటలున్నాయి. వాళ్ళు దాక్కునేటందుకు చోటు వెతుక్కుంటూ మా కోసం రక్షక భటులు వస్తున్నారు, వారితో మా సంగతి ఏమీ చెప్పవద్దు అన్నారు. కొద్దిసేపటికి రక్షక భటులు వచ్చి తలుపు తట్టారు. మంగమ్మ తలుపు తెరిచింది. లోపల మగవాళ్ళున్నారా అని రక్షక భటులు అడిగారు. వాళ్ళు తన భర్త మాట అడుగుతున్నారనుకొని మంగమ్మ లేరన్నట్లు తల అడ్డంగా ఆడించింది. ఎవరితోనూ మాట్లాడవద్దని భర్త చెప్పి ఉన్నాడు కదా. ఇటుగా ఎవరైనా పరిగెత్తిపోయిన ధ్వని వినిపించిందా అని ఒక రక్షక భటుడు ఆమెను అడిగాడు. లేదన్నట్లు మంగమ్మ మళ్ళీ తలాడించింది. ఈమె మోగది, కాలాయాపన చేస్తే దొంగలు మరింత దూరం పోతారు అన్నాడు ఇంకొక రక్షక భటుడు. రక్షక భటులు వెళ్ళిపోయారు. దొంగలిద్దరూ యువతలికి వచ్చి మనం ఇక్కడే సొమ్ము పంచుకుందాం, ఈమె మోగది, మన గుట్టు పొక్కదు అనుకున్నారు. ఒక దొంగ డబ్బును నగలను 2 భాగాలు చేసి కొంచెం హెచ్చుగా ఉన్న భాగం తాను తీసుకోబోయాడు. రెండోవాడు కుప్పలు కలిపేస్తూ నువ్వు నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు, నన్ను పంచని అన్నాడు. వాడు కూడా సొమ్ము అంతా 2 భాగాలు చేసి ఎక్కువ ఉన్న భాగం తాను తీసుకోవడానికి ప్రయత్నించాడు. మొదటివాడు అభ్యంతరం చెప్పాడు. ఇదంతా చూసిన మీదట ఇద్దరూ మోసగాళ్లే అన్న విషయం మంగమ్మ బుర్రకు అందింది. దొంగలు మంగమ్మ చేత పంపకాలు చేయించుకోవడానికి నిర్ణయించుకొని ఈ సొమ్ము సమంగా నువ్వు పంచు, ఇందులో నీకు కొంత ఇస్తాం అన్నారు మంగమ్మతో. మంగమ్మ సరేనని తల ఊపి వాళ్లకు పక్క గది చూపించి అక్కడ కూర్చోమని సైగ చేసింది. వాళ్ళు గదిలోకి పోగానే ఆమె గది తలుపు గొళ్ళెం పెట్టి తాళం కూడా వేసింది. తరువాత ఆమె కుంపటి రాజేసి అందులో ఎండుమిరపకాయలు వేసి తాను వసారాలోకి పోయి పడుకుంది. దొంగలు కోరుకు సొమ్మసిల్లిపోయారు. తెల్లవారుతుండగానే రంగయ్య తిరిగి వచ్చాడు. జరిగిన సంగతి భార్య నుంచి తెలుసుకొని అతను రక్షక భటులను పిలుచుకువచ్చి దొంగలను పట్టించాడు. అందరూ మంగమ్మను మెచ్చుకున్నారు. దొంగలను పట్టించినందుకు మంగమ్మకు మంచి బహుమతి కూడా లభించింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.